నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. కొనసాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నిరంతరం పర్యవేక్షిస్తున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిల్. మొయినాబాద్ మండల హిమాయత్ నగర్ లో గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని వెల్లడి. గిరిజన నిరుద్యోగులకు ఐటీడీ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఉట్నూరు మండల కేంద్రంలో మంజూరైన బొలేరో వాహనాల లబ్ధిదారులకు అందజేత. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లో బీజేపీ నాయకుల రాస్తారోకో. కురుమూర్తి జాతరకు అధికారులు అనుమతి ఇవ్వాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు. 1,50,000 లంచం తీసుకుంటూ పట్టుపట్ట కసాపురం దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ వేమన్న. డీటెయిల్ చూస్తే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ఊపందుకుంది. ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిల్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మా మండలి మొత్తం పట్టాలి. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, టెన్షన్స్ లేవు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వినియోగం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు కూడా వాళ్ళు పాటించడం జరుగుతుంది. 9 గంటల వరకు మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం వరకు దాదాపు 13% పోల్ అయింది. లొకేషన్స్ గుర్తించడం జరిగింది. అక్కడ మొత్తం కేంద్ర బలగాలు కూడా పెట్టారు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ సుజాత స్కూల్లో గల ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ని మంత్రి కేటీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీలో జ్యోతి ప్రజ్వలన చేసి అద్భుతమైన సౌకర్యాలతో అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాలా గుత్తాను మంత్రులు అభినందించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఎందరో యువ షట్లర్లకు జ్వాలా ప్రేరణగా నిలుస్తుందన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లోనే నెంబర్ 1 ప్లేస్లో నిలవాలని జ్వాలా అకాడమీకి క్రీడా శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరం స్పోర్ట్స్ హబ్గా మారుతుందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద అకాడమీని జ్వాలా ఏర్పాటు చేయడం యువ ఆటగాళ్లకు చక్కటి అవకాశం అన్నారు. రానున్న రోజుల్లో క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, తెరాస నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు తప్పకుండా మిగతా అన్ని పాలసీల మాదిరిగా దేశానికి మార్గదర్శకంగా మన క్రీడా పాలసీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేవలం ఛాంపియన్స్నే కాదు, ఛాంపియన్స్ వెనుక ఉన్న కోచెస్ని, వారి వెనుక ఉన్న ట్రైనింగ్ స్టాఫ్ని కూడా గుర్తించి గౌరవించి వారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే ఇట్లాంటి ఛాంపియన్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ మరిన్ని తయారవుతాయని చెప్పి కూడా బలంగా విశ్వసిస్తూ, భవిష్యత్తులో మంత్రి గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెలంగాణని క్రీడల్లో కూడా ఒక అగ్రభాగాన్ని ఉంచడానికి అందరం సమిష్టిగా, ప్రైవేట్ సెక్టర్ కానీ, స్పోర్టింగ్ లెజెండ్స్ కానీ, స్పోర్టింగ్ ఛాంపియన్స్ కానీ, గవర్నమెంట్ కానీ
కలిసికట్టుగా నడిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. జ్వాల గారికి ఈ అకాడమీని రన్ చేయడానికి డెఫినెట్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నీడ్స్ టు పార్ట్నర్ విత్ హర్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నీడ్స్ టు వర్క్ క్లోజ్లీ విత్ హర్. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నుంచి కూడా మంచి వాళ్ళని తీసుకొని రావాలి, పైకి రావాలి అన్నప్పుడు డెఫినెట్గా మరింత సపోర్ట్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఐ హోప్ అండ్ ప్రే దట్ స్పోర్ట్స్ మినిస్టర్ అండ్ SATS కెన్ వర్క్ టుగెదర్ with eminent personalities and sporting legends like Jwala Gupta in making our state a truly remarkable state when it comes to not only infrastructure but also in terms of the enabling ecosystem which produces champions. My compliments to Jwala once again of excellence opening it right here in Hyderabad, but I do believe there is scope to do more. In fact, I think Jwala needs some support from government as well. I promise you we will make it happen. You had asked me in the past, myself and Sports Minister Garu, who will definitely support you. And I do believe that this will eventually become a factory of champions. You will create more and more champions who will possibly go on to win World Badminton Championship, All England, and the prestigious marquee events wherever they are held across the country, across the world. In fact, I was just taking notes with Arif sir. I was asking him, a country like China, ऐसे कितने फैसिलिटी रहे होंगे चाइना में, मैंने उनसे अभी पूछा. He said they must have hundreds and if not thousands, they definitely have them in hundreds. So what really goes into, as Honorable Sports Minister was lamenting, come Olympics, come World Badminton. From whatever little I know about sport, like sir, आप लोग सब भूल गए. वैसे मैं अर्बन डेवलपमेंट का मिनिस्टर हूँ, IT का मिनिस्टर भी हूँ, बट मैं बैडमिंटन एसोसिएशन का भी प्रेसिडेंट हूँ सर. आप भूल गए सब. I'm kidding, of course. So I think what goes into making a city or a state really a beehive of activity for sports is really two things. One, we need, those poster boys and poster girls and role models. I think we have them in abundance in Hyderabad and Telangana. We have Jwala, we have so many sporting stars and sporting legends really in our own city. I think for the kids to draw inspiration from. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నామని చిన్న కోరుకొండి గ్రామ సర్పంచ్ నామరాధమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేస్తున్నామని, ఇప్పటికే పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనం పూర్తవుతుందని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె భక్తివనం పార్కు ఏర్పాటు చేశామని, కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చిన నాటించి పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వైకుంఠధామం డంపింగ్ యార్డ్ పనులు పూర్తి చేశామని అన్నారు. హరితారంలో భాగంగా మా గ్రామ పంచాయతీకి 30,000 మొక్కలు టార్గెట్గా ఇవ్వడం జరిగిందని, నర్సరీలో మొక్కలు పెంచి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి టీ గార్డులను ఏర్పాటు చేశామని, వాటి సంరక్షణ చేపట్టామని అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే పరిష్కార దిశగా అడుగులు వేస్తానని, నా వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామాభివృద్ధి తన లక్ష్యమని సర్పంచ్ నామరాధమ్మ తెలిపారు. చేయగలిగినాము, అన్ని పనులు చేయగలుగుతున్నాం. డంపింగ్ యార్డు, నర్సరీ, రైతు వేదిక, పార్కు, టీ గార్డులు అన్నీ పెట్టించడం జరిగింది. మళ్ళీ మేము రోడ్లు మొత్తం సిమెంట్ రోడ్లు వేయించినాం, మట్టి రోడ్లు వేయించినాం, నీళ్ళకే కొదవ లేకుండా డంపింగ్ యార్డు, నర్సరీ ఇవన్నీ చేసినాం. రాబోయే కాలంలో 3 సంవత్సరాల్లో ఇంకే పనులు మిగిలినవి ఆ పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. నామ వెంకటేశ్వర్లు, నేను చిన్నకోరుకొండ సర్పంచి భర్తను మాట్లాడుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా మేము పూర్తిగా తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాను. వైకుంఠధామం కానీ, రైతు వేదిక కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, డంపింగ్ యార్డ్ కానీ అన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు సహకారంతో అన్నీ ముందుకు చేసుకుంటూ పోతూ కరోనా టైంలో కూడా మేము మా చిన్నకోరుకొండ గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్ ద్వారాగా ఇంటింటికి శానిటైజర్ చేపించడం కానీ, మాస్కులు ధరించడం కానీ ప్రతిదీ కూడా వాళ్ళ సహకారంతో, మల్టీపర్పస్ వర్కర్ల సహకారంతో, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల సహకారంతో కూడా ప్రతి పని మేము ముందుకు తీసుకుపోయి ప్రజల్లో తిరుగుకుంటూ ప్రతి దానికి కూడా ముందుండి మేము నడిపించుకుంటూ వెళ్తున్నాం. అలాగే
ఇంకా రాబోయే ఈ 3 సంవత్సరాల కాలంలో గౌరవనీయులు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారి సహకారంతో సీసీ రోడ్లు కూడా చేయించుకోవడానికి మేము ప్రణాళిక రూపొందించుకున్నాము. ఆ ఎమ్మెల్యే గారి ద్వారాగా మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి గ్రామ పంచాయతీ సహకారంతో మరియు గ్రామ పెద్దలు ఉన్నారు, ఆ గ్రామ పెద్దల సహకారంతో కూడా గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని. అంతర్గత రోడ్లు మొత్తం దెబ్బతినిపోయినాయి. దీనికి గాను గ్రామంలో మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు నెంబర్లతో సమావేశం ఏర్పాటు చేసి వార్డు నెంబర్ల సహకారంతో దెబ్బతిన్నటువంటి రోడ్లు మొత్తానికి కూడా కిస్తారం నుంచి కిస్తారం వార్డు నెంబర్ గారి ద్వారాగా వాళ్ళ మరొకని కాంట్రాక్ట్ తీసుకొని ప్రతి రోడ్డు కూడా ఇంచుమించుగా ఏది తీరిపోకుండా ప్రతి రోడ్డును కూడా గత 4 రోజులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజన నిరుద్యోగులకు ఐటీడీఏ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన బొలేరా వాహనాలు, గిర్ని, కార్లు, టెంట్ హౌస్ మెటీరియల్ను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జెడ్పీ చైర్మన్ జనార్దన్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాబురావు, ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన 104 మంది లబ్ధిదారులకు 7,12,52,000 విలువైన ఆయా యూనిట్లను అందజేశారు. అనంతరం పెట్రోల్ బంక్, గిరిజన్ భవన్, శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లను ప్రారంభించారు. గిరిజన కార్పొరేషన్ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు పొద్దున్న నుంచి నిర్మల్లో సోప్ ఫ్యాక్టరీ, హనీ ఫ్యాక్టరీ, అదే హనీ శుద్ధి చేసే కర్మాగారము, మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గిరిజన భవనము, ఒక 104 వాహనాలు, 7,12,00,000 రూపాయల డబ్బుతో ఇలా 104 వెహికల్ కూడా పికప్ వ్యాన్స్, మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కార్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. చిక్కీ మేకింగ్ 40 లక్షల రూపాయలతో ఒక యూనిట్, అదేవిధంగా నాప్కిన్స్ కూడా ఒక ప్రాజెక్ట్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒక పెట్రోల్ బంక్, ఇవన్నీ మనం చూస్తుంటే వల్ల దాదాపు ఒక 10 కోట్ల రూపాయల పైననే మన కంటికి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రేఖా శ్యామనాయక్ గారు, బోత్ ఎమ్మెల్యే బాబురావు రాఠోడ్ గారు, జనార్దన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా మేడం గారు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు, పిఓఐటి భవేష్ మిశ్రా గారు, ఐటీడీఏ అధికారులు, మరి ఇంకా మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ, స్థానిక సర్పంచ్ అందరూ కూడా ఈరోజు నిజంగా కూడా గిరిజనుల ఇది అంతా కూడా నోటిఫైడ్ ఏరియా, గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఇంకా రాబో రోజులలో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతూ ఉన్నాయి. విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వడం కానీ, పెట్టుబడి మరి సంవత్సరానికి ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు 10,000 రూపాయలు, రైతు బీమా ఉంది. ఇక ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి ఎన్నో రకాలుగా వాళ్ళకు వెళ్ళిపోయడము, మరి ఆరోగ్యపరంగా 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్, జైనూరులో సిఎస్సి హాస్పిటల్, నార్నూరులో సిఎస్సి హాస్పిటల్, హెల్త్ పరంగా కూడా మనం ఎక్కువ ఇబ్బంది అయితే రిమ్స్ ఆదిలాబాద్లో కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో రహదారులు కూడా నార్నూరు మండల హెడ్ క్వార్టర్కు కొంచెం డబుల్ రోడ్ తయారైపోయింది. జైనూరు కానీ, సిర్పూరియు కానీ అన్ని మండల కేంద్రాలకు మరి బ్రహ్మాండంగా రోడ్స్ తయారైపోయినాయి. మనకు మిగిలింది మనకి ఇంకా చాలా మన నీటిపారుదల విషయంలో అక్కడక్కడ మనకు గ్రౌండ్ వాటర్ బాగుంటే బోర్వెల్ వేసుకోవడము. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే గిరిజనులకు కూడా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి బోర్వెల్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ ఉంది. అది కూడా 3 ఫేజ్ కరెంట్ వచ్చి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల బీజేపీ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అబాండాలు వేస్తున్నాడని సాయిరి నర్సయ్య అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సాయిరి నర్సయ్య ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిరికొండ మండల అధ్యక్షులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు చింతకుంట రామస్వామి పాల్గొన్నారు. జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ సాయి నర్సయ్య మాట్లాడుతున్నాను.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన విధానం చాలా బాగలేదు. అరవింద్ గారి మీద మాటలు పద్ధతిలో మాట్లాడే విధానం అతనికి కాదు, దాన్ని ఖండిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు అరవింద్ గారు మా ఎంపీ అరవింద్ గారు పార్టీకి ఎన్ని రోజులై బీజేపీలో చేరికాయ ఎన్ని రోజులై అతను కుంభకోణాలని కోట్లు సంపాదించిండు అని మీరు మాట్లాడారు. దానికి మీరు పార్టీకి వచ్చి ఎన్ని రోజులై మీరు ఎన్ని కుంభకోణాలు మీ చేసారు, మీరు ఎన్ని అవినీతి పనులు చేశారు, మీరు ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని భూములు ఆక్రమించుకున్నారు, గుట్టల భూములు ఆక్రమించుకొని కబ్జాలు చేసుకున్న చరిత్ర మీది. దానికి మీరు 1000 ఎకరాలు కబ్జాలు చేసుకొని అనుభవిస్తారు. అది మర్చిపోయి మా అన్న అరవింద్ గారిని డబ్బులు సంపాదిస్తారు, కుంభకోణాలు చేశారని మాట్లాడారు. అది గమనించాలా? ఎవరు కుంభకోణాలు చేశారు, ఎవరు చేసారు ప్రజలు గమనిస్తారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ప్రజలు ఎవరు కుంభకోణాలు చేశారు, ఎవరు అవినీతి చేశారు ప్రజలు గమనిస్తారు. వచ్చే ఎలక్షన్లో ఎవరు ఏంటిదని ప్రజలు గుణపాఠం చెప్తారు. జాగ్రత్త జీవన్ రెడ్డి గారు, జర మాటలు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా, లేకుంటే అరవింద్ గారిని తుకుడలు చేసి. గ్రేటర్ వరంగల్ ప్రధాన జాతీయ రహదారి సాక్షిగా ఎలాంటి అనుమతులు లేకుండా బాహటంగా నడుపుతున్న టింబర్ డిపోను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ రామలింగం సీజ్ చేశారు. గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ఆరపల్లి శివారు ప్రాంతంలో గల ఇబ్రాహీం టింబర్ డిపోకు అటవీశాఖ నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నడుపుతున్నారనే సమాచారంతో అటవీశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. టింబర్ డిపోలో 2 యంత్రాలు ఉండగా అందులో ఒకదానికి పూర్తిగా మరో దానికి గడువు ముగిసింది. దీంతో డిఎఫ్ఓ రామలింగం రంగంలోకి దిగి స్థానిక అసన్పర్తి సిఐ శ్రీధర్కు విషయాన్ని తెలుపగా ఆయన ఆదేశాల మేరకు ఎస్ఐ రాజ్ కుమార్ సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డిఎఫ్ఓ రామలింగం టింబర్ డిపోను సీజ్ చేసి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ డాక్టర్ రామలింగం మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించగా ఈ అక్రమ నిర్వహణ వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమంగా ఎవరైనా సరే అటవీ సంపదను దోచుకున్న చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ఉపేక్షించేది లేదని డిఎఫ్ఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు భిక్షపతి, సందీప్, కొండలరెడ్డి మరియు అసన్పర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పల్లిలో హారిజాంటల్ తోట లైసెన్స్తో నడుపుతుండడం కారణంగా ఈరోజు దాని మీద స్టాఫ్ అర్బన్ జిల్లా స్టాఫ్ అందరూ వచ్చి ఇల్లీగల్గా నడిచే సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్టికల్ సాగు కూడా ఒకటి ఉంది పర్మిటెడ్, బట్ రెన్యువల్ కాకుండా ఉన్నది కాబట్టి దాన్ని కూడా టెంపరీగా మనం ఆపేయడం జరిగింది. ఇక్కడ ఉండే మెటీరియల్ ఇల్లీగల్గా నడిచేది అంతా పంచనామా చేసి సీజ్ చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గత ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది సార్? అంటే ఇది లీగల్ది చాలా సంవత్సరాలు ఉన్నది, ఇల్లీగల్ ఈ మధ్య ఎరెక్ట్ చేయడం వల్ల మనం సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైనా వేరే దొంగ కలుపు లాంటి టేక్ కానీ ఏమైనా? ఇది టేక్ది కాదు, ఇది నాన్ టేక్ది లోకల్గా ఉండే మన తుమ్మ, వేప ఇలాంటి ఎగ్జామ్టెడ్ స్పీసీస్ నడిపే సామిల్. మీరు దృష్టికి ఎట్లా వచ్చేసారు? అంటే జనరల్ కంప్లైంట్ స్టాఫ్ ద్వారా తెలిసింది, తర్వాత వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. సో దాని ద్వారా మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నమ్మిరాజు మాట్లాడుతూ అమ్మాపురం గ్రామంలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నవంబర్లో ప్రతి ఏటా జరుగుతాయని, ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కనుక కరోనా వైరస్ సోకుతుందనే సాకుతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, మహబూబ్నగర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను జరపకూడదని ఆదేశాలు జారీ చేశారన్నారు. శ్రీ కురుమూర్తి స్వామి ఉత్సవాలపై తక్షణమే తగు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మి, రాము, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్,
దశరథ, శ్రీకృష్ణ, కళ్యాణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము దేని విషయంలో అంటే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు యథావిధిగా జరిపించాలని, లేని పక్షంలో ఇక ముందు ఈ ధర్నాలను ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తాము. గతంలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు కొనసాగించారో అదే విధంగా కొనసాగించాలి. మరియు భక్తులకు దర్శనము కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ నిబంధనల సూచనలు కరపత్రాల ద్వారా కానీ మైకుల ద్వారా కానీ గ్రామ పంచాయతీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి గ్రామంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారికి దర్శనం ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చేయని పక్షంలో హిందూ సంఘాలను విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు కొనసాగిస్తాము. కనుక ఇప్పటికైనా అధికారులు, కలెక్టర్ గారు, పాలక మండలి, ఎమ్మెల్యే గారు, తర్వాత ఇక్కడ ఉన్న ఈఓ గారు స్పందించి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ఇప్పటి వరకు సున్నం కానీ పెయింట్స్ కానీ జరపలేదు. కనుక త్వరితగతిన ఈ పెయింటింగ్స్ అన్ని పూర్తి చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంకారోత్సవాన్ని అమ్మాపూర్ గ్రామ సంస్థానాధీశులైన రాజావారి బంగ్లాలో పూజా కార్యక్రమాలు నిర్వహించి గతంలో తీసుకెళ్లేవారు. ఈసారి కరోనా సాకు చెప్పి మా అమ్మాపూర్ గ్రామంకి రాకుండానే ఆత్మకూరు బ్యాంకు నుంచి నేరుగా కురుమూర్తి స్వామి దేవాలయానికి తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అటువంటిది జరిగితే మా గ్రామస్తులు తీవ్ర రూపంలో ప్రతిఘటిస్తారని హెచ్చరిస్తున్నాము. జిల్లా చిన్నచింతగూడెం మండలం అమ్మాపురం గ్రామం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలపైన జిల్లా కలెక్టర్ గారు 31వ తేదీన ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అధ్యక్షన సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలపైన కలెక్టర్ గారు ఆంక్షలు విధించడం, బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాలకు ఎవరుకున్న భక్తులు రావద్దు, ఇంట్లోనే పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి పిలిపియడం పట్ల ఈరోజు బజరంగ దళ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా ఏదైనా అంటే కురుమూర్తి బ్రహ్మోత్సవాల పైన పాలక మండలితో సమావేశం ఏర్పాటు చేయాలి, బ్రహ్మోత్సవాల పైన దేవాలయం దగ్గర సమావేశం ఏర్పాటు చేయాలి, ఈ మండలంలో సమావేశం ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాల పైన ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి అధికారుల నివేదిక ప్రకారంగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తే బాగుండేది. ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి RRR మూవీ స్పూఫ్ టీజర్ను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల మంగి గ్రామం చెందిన గిరిజన యువకుడు వెంకటేష్ రూపొందించాడు. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజించే కొమరంభీం నైజాం సర్కార్తో వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడని, అలాంటి కొమరం వీరుడికి రాజమౌళి RRR మూవీ ట్రైలర్లో ముస్లిం టోపీ పెట్టి తీసిన RRR టీజర్ గట్టుగా సవాలు విసురుతూ గిరిజన యువకుడు వెంకటేష్ ముస్లిం టోపీతో కాకుండా కాషాయ తలపాగా మెడలో కొమరంభీం లాకెట్తో వెంకటేష్ తీసిన టీజర్కు పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆగిలపడతాయి, వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్య ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం. అనంతపురం జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ వేమన్న నుండి 1,50,000 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఏసీబీ అధికారులు అనంతపురం జిల్లా గుంతకుల నియోజకవర్గ పరిధిలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కళాధార స్వామి కొద్ది నెలల క్రితం కరోనా కారణంగా కన్నుమూశారు. ఇతని కుమారుడు వినయ్ కుమార్ కారుణ్య నియామకం కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. సీనియర్ అసిస్టెంట్ వేమన్నకు ముందుగా 90,000 రూపాయలు మరియు పెన్షన్ కొరకు 30,000 రూపాయలు ఇచ్చినాడు. మరలా అదనంగా 1,50,000 అడిగినందున బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ అల్లా బక్ష్ నేతృత్వంలో డబ్బులు తీసుకుంటుండగా వేమన్నను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్ప్రెడ్ అయింది సార్, ఏదో స్ప్రెడ్ అయింది. కూర్చోబెట్టాను. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మిరప రైతులను మరోసారి ఎండు తెగులు నట్టేట ముంచింది. ఉరవకొండ, వజ్రకరూర్, విడపనకల్, విలగుప్ప మండలాల్లో ఈ ఏడాది 30,000 ఎకరాల్లో మిరప సాగు కాగా ఒక్క మిడపనకల్ మండలంలోని 18,000 ఎకరాల్లో రైతులు డబ్బి, బ్యాడిగ లాంటి అనేక రకాల మిరప పంటను సాగు చేశారు. 60 నుంచి 80 రోజుల మధ్య వయసు గల పంట ఉన్న ఫలంగా వేర్లు కుళ్ళిపోయి వచ్చిన పూత రాలిపోతుండడంతో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను చూసి రైతులు లబోదిబ్బోమంటున్నారు. దాంతో చేసేదేం లేక మిర్చి పంటను తొలగించుకుంటున్నారు. ప్రతి రైతు మిర్చి పంట సాగు చేసేందుకు ఒక్కొక్క ఎకరానికి 50 నుంచి 70,000 దాకా సొమ్మును వెచ్చించారు. రైతులైతే పెట్టిన పెట్టుబడి, అప్పు తెచ్చిన విత్తనానికి సొమ్ము కట్టలేక అప్పుల వేధింపులతో ఇంటికి రాక నానాక్షోభ అనుభవిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం మిర్చి పంట సాగు చేస్తుంటే ఇలా ఎండు తెగులు తమ నట్టేట ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4,000 ఎకరాలకు దాదాపు రైతులందరూ 20 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని హార్టికల్చర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యల శరణ్యమని విలపిస్తున్నారు. ఓ 24 అవర్స్ వెళ్ళిపోతుంది, 24 అవర్స్ వెళ్ళిపోతుంది కదా. పూర్తి కదా చూడు, పూర్తి తెలిసి అదే కావాలి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అమరావతి రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్లి వేయడంపై నిరసనగా గుత్తిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మహాత్మా గాంధీ విగ్రహంపై కాలు పెట్టి మహాత్మా గాంధీని తన్నుతూ అవమానపరిచాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో ఈ వీడియోను తిలకించిన పలువురు జాతిపిత మహాత్మా గాంధీకి ఇంత ఘోర అవమానం జరుగుతున్న సిపిఐ పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ ఈ ఘటన గమనించకపోవడం అమానుషమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జాతిపితను అవమానపరిచిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కొనసాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నిరంతరం పర్యవేక్షిస్తున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డెవిల్. మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో గుప్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ కమిటీ సమావేశం అవుతుందని వెల్లడి. గిరిజన నిరుద్యోగుల కేటగిరీ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
పుట్నూరు మండల కేంద్రంలో మంజూరైన బొలేరో వాహన లబ్ధిదారులకు అందజేత. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లో బీజేపీ నాయకులు రాస్తారు. కురుమూర్తి జాతరకు అధికారులు అనుమతి ఇవ్వాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు. 1,50,000 లంచం తీసుకుంటూ పట్టుబట్ట కసాపురం దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ వేమన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.